మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. 135వ కీర్తన 14వ వచనము. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపం నొందును. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు, సంరక్షిస్తాడు, భద్రపరుస్తాడు, కాపాడుతాడు, మనల్ని గొప్ప స్థానంలో నిలబెడతాడు. న్యాయము తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. మన పక్షంగా ఉండి వ్యాజ్యమాడతాడు, మన పక్షంగా ఉండి కార్యాలు జరిగిస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనకు మేలు చేస్తాడు. కృంగిన సమయంలో లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. విశ్వాసహితమైన ప్రార్థన ద్వారా కార్యాలు జరుగుతాయి. అందుకే బలమైన విశ్వాసంతో మనం ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టే వారిగా ఉండాలి. దేవునితో సహవాసం కలిగిన వారిగా ఉండాలి. ప్రార్థనే మనకు ఆయుధమైనది, ప్రార్థనే మనకు బలమైన శక్తి అయి ఉన్నది. కాబట్టి ప్రతిదినం కూడా మనం ప్రార్థించే వారిగా ఉండాలి. మనకు ఫలభరితమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, అభివృద్ధిని దయచేస్తాడు. నీతిమంతుని విజ్ఞాపన ప్రార్థన బహుబలం గలదిగా ఉంటుంది అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుడు మనకు అభిషేకమును అనుగ్రహిస్తాడు, తన శక్తిని బలమును మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధతను దేవుడు మనకు కలగజేస్తాడు. పరిశుద్ధ జీవితము జీవించే వారిగా మనం ఉండాలి. దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే మనము దీవించబడతాము, ఆశీర్వించబడతాము. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నువ్వు న్యాయము తీర్చే దేవుడో ప్రభు పక్షంగా తండ్రి, వ్యాజ్యమాడువాడో తన పక్షంగా ఉండి ప్రభ కార్యాలు జరిగించేవాడో ప్రభా. అయా నీకు స్తోత్రాలయ్యా తండ్రి, నీకు వందనాలు. గొప్ప కార్యాలు జరిగించేవాడో తండ్రి, అయా అద్భుతాలు చేయవాడో తండ్రికి స్తోత్రాలు ప్రభా. గొప్ప స్థానంలో నిలబెట్టువాడో తండ్రి, అయా నీకు స్తోత్రాలు ప్రభా. ఆదరించేవాడో, బలపరచువాడో, ధైర్యపరచువాడో తండ్రి, కృంగిన సమయంలో లేవనెత్తువాడో ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా మాకు మేలు చేయవాడో, సహాయము చేయవాడో తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మా దేశానికి అనుకరించండి ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయ ప్రభా. నీకు స్తోత్రాలు. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. ఎవరి బాధల సమస్యలో ఉన్నారో వారిని దర్శించయ్యా. వారికున్న బాధ సమస్యలు తొలగించండి ప్రభా. నీకు స్తోత్రాలు. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను తండ్రి నాయన దర్శించయ్యా. వారికి అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఒక వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడు అరతిగా మన పక్షంగా ఉండి న్యాయం జరిగిస్తాడు. రేపు పుట్టిన జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్. ఈ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.